ఈ సాఫ్ట్వేర్స్ అందరూ ఎక్కువగా నేను చూసుకున్నట్లయితే అందరూ ఫస్ట్ జాయిన్ అయిన ఒక 3-4 ఇయర్స్కి ఇల్లు కొనేస్తున్నారు. ₹1,00,00,000 1,10,00,000 లోన్ ఉంటుంది వాళ్ళకి, హోమ్ లోన్. ఎప్పటికి తీరుస్తారు, ఎలా తీరుస్తారు? ఏదైనా ఒక జస్ట్ లే ఆఫ్స్ వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ల పరిస్థితి? ఎర్లీ ఏజ్లో ఇల్లు కొంటే మీ పిల్లల జీవితం అంధకారంలోకి తోసినట్లే అని ఒక మాట చెప్తూ ఉంటాను. నిజమే అది. మనకి ఒక స్థాయి ఏర్పడ్డ తర్వాత కావాల్సిన డబ్బులు, బాధ్యతలకి సరిపడా డబ్బులు అన్నీ మనం అక్యుములేట్ చేసిన తర్వాత హై రైజ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి లగ్జరీని తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ మనం ఇల్లు అనే ఆప్షన్కి ఫస్ట్ వెళ్ళకూడదు. బట్ స్టిల్ వెళ్ళాము అని అనుకుంటే హై రైజ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళటం వల్ల మీ అపార్ట్మెంట్ యొక్క విలువ పెరగటానికి ప్రాబబిలిటీ తక్కువ. కానీ ఒక సాడ్ రియాలిటీ ఏం జరిగింది అంటే హైదరాబాద్లో మనకి 2020 సంవత్సరం నుంచి కొంతవరకు స్కై రాకెట్ అయింది రియల్ ఎస్టేట్. దానివల్ల అపార్ట్మెంట్ ప్రైజెస్ అన్ని కూడా బాగానే పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఒక భ్రమలో ఉంటున్నారు. మీరు 1,50,00,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొంటున్నారు అని అంటే అందులో కనీసం ఒక 60 లక్షల వాల్యూ భూమి విలువ లేకపోతే, పోనీ ఒక 50 లక్షలు, 60 కూడా కాదు అసలు 60 మినిమం 60 నుంచి 70 లక్షలు లేకపోతే మీ కాంక్రీట్ వాల్యూ అనేది డిప్రిషియేటింగే. కాంక్రీట్కి విలువ లేదు, అది ఒక టైంకి జీరో అవుతుంది. ఇయర్ బై ఇయర్ 2% 4% మందమో డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక వైపు మీ భూమి విలువ పెరుగుతూ ఆ తగ్గేదాన్ని బ్యాలెన్స్ చేస్తూ మీ అపార్ట్మెంట్ గ్రోత్ని స్టేబుల్తో ముందుగా తీసుకెళ్తూ ఉంటుంది. జనరల్ కేస్ సినారియోలో 7% పెరుగుతుంది. ఈ కేస్ సినారియోలో ఏదైనా ఇటువంటి ఒక స్పైక్ వస్తే తప్పించి మూమెంట్ కనపడదు. అదే కష్టపడి ఇప్పుడే ఉద్యోగం తెచ్చుకొని రూపాయి దాచిపెట్టుకుంటున్నాను, నేను ఒక వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని వెళ్ళి ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో డబ్బులు పెడితే అది మీకు వెల్త్ క్రియేటర్గా ఎలా మారుతుంది? లైఫ్ లాంగ్ లయబిలిటీగా మారుతుంది. ఇప్పుడు మీరు ఇంకొక మాట అన్నారు, ఒకవేళ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి అని. అసలు ఉద్యోగానికి గ్యారంటీ ఉందా? ఉద్యోగం ఉన్నా మీకు జీతం వస్తుందని గ్యారంటీ ఉందా? ఉద్యోగం ఉంది జీతం వస్తుంది అని గ్యారంటీ ఉన్నా మీరు ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాగలుగుతారన్న గ్యారంటీ ఉందా?